ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లుది రెండో విడత ఫేజ్ 2 అనేది నడుస్తుంది. సో ప్రస్తుతం అందరికీ స్టేటస్ అనేది ఈ విధంగా షో అవుతున్నాయి. కొంతమందికి పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్, కొంతమందికి లీస్ట్ టు గ్యాజెటెడ్ ఆఫీసర్ అప్రూవల్, కొంతమందికి పెండింగ్ ఫర్ డిఎస్సి సిగ్నేచర్. ఓకేనా? దీనికోసం ఇంకోటి వచ్చేసి ఆర్సీసీ హౌస్ పెండింగ్, కొంతమందికి అప్లికేషన్ రిజెక్ట్ అని షో అవుతుంది. కొంతమందికి అనేది 4 వీలర్ అని చెప్పి లిస్ట్ 3లో అనేది వేయడం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న రెండో విడతలో? సో డీటెయిల్ గా ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చాలా మంది ఈ స్టేటస్ ని చూసుకోనికి చాలా అనేది టెన్షన్ పడుతున్నారు అనమాట. స్టేటస్ చూస్తే ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఎప్పుడు ఏ లిస్ట్ లో వెళ్తామో, లిస్ట్ ఉన్న వాళ్ళు లిస్ట్ 3లో ఎందుకు వచ్చేస్తున్నాము అని చెప్పేసి చాలా మంది మైండ్ లో అనేది ఒక చిన్న టెన్షన్ అనేది మేల్కొంది అనమాట. సో ఓవరాల్ గా మీకోసం అనేది ఈ స్టేటస్ కి సంబంధించి ఒక క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ తీసుకొచ్చాను అనమాట. స్టేటస్ చెక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా అర్థమవుతుంది మీరు ఏ లిస్ట్ లో ఉన్నారో, దాని యొక్క మీనింగ్ ఏందో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎప్పుడైతే స్టేటస్ అనేది చెక్ చేసుకుంటారు కదా, సో ఆటోమేటిక్ గా మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఎక్కువ టైం అనేది తీసుకోను అనమాట, వీడియోలో వెళ్దాం. అండ్ చాలా మంది అనేది మా ఛానల్లో విజిట్ అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేరు. సో చూడండి, 77% సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఓన్లీ 30% మాత్రమే చేసుకున్నారు. సో మీ ఐఆన్ మీడియా మీకోసం వర్క్ చేస్తుంది, జెన్యున్ గా అప్డేట్ అనేది తీసుకొస్తుంది కాబట్టి సో ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. ఇంకెందుకు టైం వేస్ట్, లెట్స్ గో ఇన్ వీడియో. ఈ యొక్క కామెంట్స్ ని బేస్ చేసుకొని ఈ ఇంపార్టెంట్ వీడియో అనేది నేను చేయడం జరిగింది. రైట్, చాలా మంది నాకు అడుగుతున్నారు అనమాట కామెంట్స్ లో, ఈ స్టేటస్ అనేది మాకు షో అవుతుంది సార్, దీనికి సంబంధించిన వీడియో చేయండి, మాకు క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఇవ్వండి, అండర్స్టాండింగ్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు రెండో విడత నడుస్తుంది, స్టేటసెస్ అనేది ఇలా మారుతున్నాయి, అసలు మాకు ఇల్లు వస్తుందా, ఈ స్టేటసెస్ ని బేస్ చేసుకొని చెప్పండి అని చాలా మంది కంగారు పడుతున్నారు అనమాట. సో వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. వీడియో సగంలో వదిలేసి వెళ్ళిపోతే అది మీకు యూజే కాదు. ఓకేనా? నా వీడియో కాదు, మీరు ఎవరి వీడియో అయితే చూస్తున్నారో వాళ్ళ వీడియోని మొత్తం ఎండ్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. రైట్, సో చాలా మందికి ఆర్సీసీ హౌస్ అనేది ఫస్ట్ వన్ ఏంటంటే నాన్ పక్కా హౌసెస్ వితౌట్ హౌస్ సైడ్స్. రైట్, ఇది మీకు రిమార్క్స్ లో షో అవుతే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రైట్, మీకు పక్కా హౌసెస్ లేవు. రైట్, ఓన్లీ మీకు రేకులతో కట్టిన ఇల్లులు కానివ్వండి, షీట్లతో కట్టిన ఇల్లులు కానివ్వండి. ఓకేనా? సో ఇలా విలేజెస్ లో మనకు ఉంటాయి కదా ఇప్పుడు ఇల్లులు, అంటే పక్కా హౌస్ కాదు. ఈ స్టేటస్ అనేది మీకు షో అవుతుంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇది దీనికి ఎలిజిబుల్ అనమాట మీరు. రైట్, మెయిన్ గా వచ్చేసి సెకండ్ నాకు చాలా మంది అడిగేది ఆర్సీసీ హౌస్. రైట్, ఆర్సీసీ హౌస్ అనేది షో అవుతుంటే మీరు అనేది మీకు ఇల్లు అనేది అంటే మొత్తం కన్స్ట్రక్షన్ అండి, ఇప్పుడు ఉంటుంది కదా ఇటుకలు స్లాబ్, ఇలా ఆల్రెడీ మీకు కొంతమంది బిల్డింగ్ లో ఉంటున్నారు. ఇది ఎందుకు షో అవుతుందంటే చాలా మంది బిల్డింగ్ లో ఉండి అప్లై చేసుకుంటున్నారు. రైట్, వాళ్ళకి ఇల్లు ఉంది కానీ వైట్ రేషన్ కార్డు ఉండడంతో వాళ్ళు కూడా అప్లికేషన్లు పెడుతున్నారు. తరచుగా అధికారులు వచ్చి చెక్ చేసి చూస్తే వాళ్ళకు సొంత ఇల్లులో వెళ్తున్నాయి అనమాట. రైట్, మొత్తం డీటెయిల్ గా టిక్ టాక్ రెడీ ఇల్లు మీకు స్క్రీన్ పైన కనబడుతుంది కదా. సో ఈ విధంగా స్లాబ్ తో మొత్తం టోటల్ గా కంప్లీట్ ఇల్లు ఆల్రెడీ ఉన్నా కూడా వాళ్ళు ఇందిరమ్మ ఇల్లుకు అప్లై చేస్తున్నారు. రైట్, వాళ్ళ అప్లికేషన్ లో స్టాటసెస్ అనేది ఇలా షో అవుతున్నాయి. ఇన్ కేస్ మీ దగ్గర ఏమీ లేదు అయినా మీకు ఈ స్టాటస్ లో ఇలా షో అవుతుందంటే మీరు గ్రీవియన్స్ ఇవ్వండి, అధికారులకి సంప్రదించండి, తగిన డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి, తగిన వివరణ ఇవ్వండి, కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో దాని తర్వాత మీ యొక్క స్టాటస్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంది. రెంట్ హౌస్. రైట్, చాలా మందికి రెంట్ హౌస్ కూడా రిమార్క్స్ లో షో అవుతుంది, అంటే మీకు సొంత ఇల్లు లేదు, మీరు రెంట్ హౌసెస్ లో ఉంటున్నారని అర్థం. మరొకసారి చెప్తున్నా, అర్థం చేసుకోండి. రెంట్ హౌస్ అంటే మీకు ఇల్లు లేదు, మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నారో అది రెంట్ హౌసెస్ లో ఉంటున్నారు అని అర్థం. వీళ్ళు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చాలా మందికి షో అయ్యేది హౌస్ శాంక్షన్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్స్. గతంలో ఏదైనా ప్రభుత్వ గృహ పథకం ద్వారా ఇల్లు అనేది మంజూరైంది అనే దానిపై ఈ యొక్క స్టేటస్ అన్నమాట. ఓకేనా? పాస్ట్ గవర్నమెంట్ లోనే ఆల్రెడీ మీకు ఇల్లు శాంక్షన్ అయిపోయింది. సో మళ్ళా అనేది ఇప్పుడు అప్లై చేస్తే ఆ ఇల్లు అనేది రాదు, రిజెక్ట్ అవుతుంది. సో ఆల్రెడీ మీకు ఇందిరమ్మ ఇల్లు పాస్ట్ గవర్నమెంట్ లో అయినా సరే, మీకు మన కేసీఆర్ సార్ డబుల్ బెడ్రూమ్ వచ్చినా సరే, మీరు మళ్ళా దీన్ని అప్లై చేశారంటే అది దీని కిందికి వస్తుంది అనమాట. స్టేటస్ ఈ విధంగా షో అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలని చాలా మంది అడుగుతున్నారు. సో చూడండి, ఇప్పుడు చేసేది ఏం లేదు, డైలీ రెగ్యులర్లీ స్టేటస్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి మీ స్టేటసెస్. ఓకేనా? ఇప్పుడు చేంజ్ అవుతుంది స్టేటస్ అనేది, మీ యొక్క అప్లికేషన్స్ అనేది డీటెయిల్ గా వెరిఫై అవుతాయి.
వెరిఫై అయిన తర్వాత దాని యొక్క స్టాటస్ అనేది నెక్స్ట్ లెవెల్లో అప్డేట్ అవుతుంది. రైట్, లిస్ట్ గ్యాజెటెడ్ ఆఫీసర్ కానివ్వండి, ఇలా మీకు వస్తుంటే మాత్రం ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఆ గ్యాజెటెడ్ ఆఫీసర్ ఎవరైతే గవర్నమెంట్ అనేది మనకు వాళ్ళకు వర్క్ ఇస్తారు కదా గెజెటెడ్ ఆఫీసర్స్ కి, వాళ్ళు అనేది అంతా వెరిఫై చేసి మీ డాక్యుమెంట్స్ దాని మీద సిగ్నేచర్ చేసిన తర్వాత మీకు ఫైనల్ అప్రూవల్ కానివ్వండి, ఇల్లు శాంక్షన్ కానివ్వండి అవుతుంది. ఇల్లు శాంక్షన్ అలానే చెయ్యరు, మీకు మరి ఏదైతే మీరు డాక్యుమెంట్స్ ఇచ్చారో దాన్ని మళ్ళీ మీరు తీసుకొని వెళ్ళాలి, అది మళ్ళీ వెరిఫై చేసి మీకు అక్కడే ఇల్లు మంజూర పత్రాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ అప్రూవల్ కూడా సేమ్ అంతే, కలెక్టర్ గారు ఫైనల్ గా వెరిఫికేషన్ చేసి సైన్ చేసిన తర్వాత వాళ్ళ హౌస్ కూడా శాంక్షన్ అవుతుంది. అండ్ పెండింగ్ ఫర్ డిఎస్సి అంటే మీరు ఇది డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ కోసం పెండింగ్ ఉంది, వీళ్ళు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ రిజెక్ట్ అయితే మీరు మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు, తగిన డాక్యుమెంట్స్ పెట్టవచ్చు, తగిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ప్రభుత్వానికి మీ దగ్గర ఏం లేకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఈ స్టాటస్ మీకు అర్థమైంది నేను కోరుకుంటున్నాను అనమాట. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని డౌట్స్ ఉంటే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. నేను మేము ఉంటాను. జై హింద్.